మామ లాస్ట్ 10 రోజుల నుండి ఏజు అండ్ నాన్వేష్ నగర్కి అయితే కనుక పెద్ద వారే జరుగుతుందని చెప్పి పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధంలో మనం కూడా పాలు పంచుకుంటున్నాం. కానీ ఎవరికి ప్లస్ అవుతుంది ఇది? ఈ రహస్యాన్ని మనం ఛేదించేద్దాం. అంటే మనకు పెద్ద రహస్యం కదా, అందరికీ తెలిసిందే, కానీ ఛేదించేద్దాం. ఇష్యూ ఏంటంటే మన హిందూ దేవతల్ని కించపరిచేలా మాట్లాడాడు నాన్వేష్. దాని కౌంటర్ వీడియోగా ఏజుడు చేశాడు. అదంతా రచ్చ రంబోలు అయిపోతుంది మొత్తం అంతా. ఈ రచ్చ రంబోల మధ్య ఇండియాలో టాప్ యూట్యూబర్స్ ఎవరబ్బా మనకి? ఒకటే ఏజుడు, 2 అన్వేష్ నగర్. అయితే వీడియోలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇది కూడా క్యాష్లో మారిపోతుంది వాళ్ళకి. ఎలా అంటే హైయెస్ట్ వ్యూస్, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేస్తున్నాయి వాటికి. ఆ వీడియోలన్నీ వైరల్ చేస్తున్నాం మనమేమో, మనకేమో ఒరిగింది లేదు. వాళ్ళు ఎటు చూసినా సరే ప్లస్సే. కాబట్టి కొట్టుకోవడం ఆపేసి చేయాల్సిన పని చేసేసి కేసులు పెట్టేద్దాం.